యాక్చువల్‌గా ఏం జరిగింది తెలుసా? రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న హ్యారీ బ్రూక్ అండ్ జాక్ క్రాలీ అండ్ బెండకెట్ వీళ్ళు ఏమంటున్నారంటే రవీంద్ర జడేజాని నీకు సెంచరీ కావాలనుకుంటే కొంచెం తొందరగా కొట్టొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. దానిలో మిడిల్లో మళ్ళీ బెన్ స్టోక్స్ వచ్చిండు. బెన్ స్టోక్స్ ఏమంటాడు, నీకు సెంచరీ కావాలన్నా అగనెస్ట్గా బెండకెట్ హ్యారీ బ్రూక్ అగనెస్ట్ నీకు సెంచరీ కావాలన్నా అని చెప్పేసి బెన్ స్టోక్స్ అంటాడు. నాకు అర్థం కదా అది ఏంది, నా కెప్టెనా, ఇంగ్లాండ్ కెప్టెనా, అసలు ఏది ఇంత చెత్త ఏంది భయ్యా, మీరు నాకు అర్థం కాదు. అప్పుడు రవీంద్ర జడేజా రిప్లై ఏమి ఇస్తాడు తెలుసా? జబర్దస్త్ రిప్లై, నీకేం కావాలి, నేను వాకప్ చేయడం నీకు కావాలనా అని చెప్పేసి రవీంద్ర జడేజా అంటాడు బెన్ స్టోక్స్ తోటి. అప్పుడు బెన్ స్టోక్స్ ఇట్లా పెట్టేసాడు, ఇంక అంతే, ముఖంలో నుంచి ఎలాంటిది ఏం లేదు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, ఇది ఒకటే ఎక్స్ప్రెషన్ అంతే. ఇంకా అసలు మామూలు డైలాగ్ కాదు రవీంద్ర జడేజా నుంచి. అప్పుడు నేను వెళ్ళిపోవడమే నీకు కావాలన్నా, నేను వాకౌట్ చేయడం నీకు కావాలన్నా అని చెప్పేసి రవీంద్ర జడేజా బెన్ స్టోక్స్కి అన్నప్పుడు మళ్ళా మధ్యలో ఉన్న జాక్ క్రాలీ గారు వచ్చి నువ్వు జస్ట్ షేక్ హ్యాండ్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అంటాడు. షేక్ హ్యాండ్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా ఆట డ్రా అయిపోయినట్టే కదా, అందుకే షేక్ హ్యాండ్ చేస్తే అయిపోతుంది అని అంటాడు. అప్పుడు రవీంద్ర జడేజా ఏమంటాడు, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి అంటాడు. మళ్ళీ జాక్ క్రాలీ గారు అంటాడు, యూ కెన్, నువ్వు జస్ట్ షేక్ హ్యాండ్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ అంటాడు. అప్పుడు నిజంగా అలాంటి డిస్కషన్ ఏంది భయ, నాకు అర్థం కాదు. దమ్ముంటే పోరాడి ఇండియాను ఓడించి నువ్వు గెలువు భయ. అండ్ 15 ఓవర్స్ ఉండగానే డ్రా అనేది చేపించేసిండు బెన్ స్టోక్స్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మొత్తం చిరాకు లేచి పడేది, ఇంకెంతసేపు ఆడతారు భయ్యా అనే సిచ్యువేషన్కి వచ్చేసారు. ఆల్మోస్ట్ అందరు రౌండ్ ఆఫ్ చేసిన ఒక డైలాగ్ ఉంటుంది కదా మహేష్ బాబుది, నన్ను రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేసి అనుకో, కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా భయ్యా అనే డైలాగ్ ఉందా, సేమ్ రవీంద్ర జడేజా ఆ విధంగానే చేసిండు. ఆ విధంగా డైలాగ్స్ మాత్రం కొట్టి పడేసిండు బెన్ స్టోక్స్కి. అక్కడ ఆ జరిగిన సిచ్యువేషన్కి మరి మీ రెస్పాన్స్ ఏంటి, మరి మీకేమనిపిస్తుంది, వాళ్ళు చేసింది కరెక్టా రాంగ్ అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి.